ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు కొన్ని సందర్భాలను మీ ముందు ఉంచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అదేంటంటే, నూతన నిబంధన గ్రంథంలో శిష్యులందరూ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్య కూడా నిద్రపోతూ ఉంటారనమాట ఆ పడవలో. అయితే వీరందరికీ ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటంటే గాలి తుఫాన్ వస్తుంది అనమాట. అప్పుడు వీరందరూ కూడా చాలా భయపడతారు. అలాంటి గాలి తుఫాన్లు సంభవించే సమయంలో వారు ఎలా రెస్పాండ్ అవుతున్నారని. అప్పుడు వెంటనే యేసయ్య లేసి, మీరు అల్ప విశ్వాసులా అని చెప్పి అడుగుతారు అనమాట. అప్పుడు యేసయ్య గద్దిస్తే ఆ గాలి తుఫాను అణిగినట్లుగా మనం నూతన నిబంధన గ్రంథంలో దాన్ని చూస్తాం. అలాగే ఇంకొక సందర్భాన్ని మేము ముందు ఉంచినట్లయితే, మోషేని తీసుకున్నట్లయితే ఒక్కొక్క సందర్భంలో వెనక ఫరో సైన్యము ముందు ఎర్ర సముద్రం ఉండేటప్పుడు మోషే ఏం చేశాడంటే యేసయ్య మీద ఆధారపడ్డాడు. యేసయ్య ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టు అంటే యేసయ్య మాట్లాడతారనమాట, ఊరకే నిలిచి ఉండి చూడండి అని చెప్పి. అలాగే యెహోషువ కాలంలో మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం ఎరుకో గోడలు అడ్డొచ్చినప్పుడు ఆయన కూడా ప్రార్థన చేస్తాడు అనమాట. అలాంటి సందర్భంలో కూడా వెనక శత్రువులు తరుముతున్నప్పుడు కూడా. అయితే దేవుడు ఏం చెప్పడు, ఒక రోజు ఒకసారి, 2 రోజులు 2 సార్లు, 3 రోజులు 3 సార్లు, 7 రోజులు 7 సార్లు పాటలు పాడుతూ స్తుతిస్తూ గానములు చేస్తూ ఆ వాల్ చుట్టూ తిరిగినప్పుడు అయితే 7వ రోజు అది కూలిపోతుంది అని చెప్తే అలాగనే చేశారనమాట. అయితే ఈ 3 సందర్భాల్లో కూడా ఎవరి మీద ఆధారపడ్డారు, ఎలాంటి సందర్భాల్లో కూడా వారు గొప్ప కార్యాలు చూసారనేసి చూస్తే, అయితే ఇక్కడ తుఫాన్ రేగినప్పటికీ కూడా యేసయ్యని దేవుడిగా గుర్తించకపోవడం వల్ల వారు ఆ తుఫానుకి భయపడ్డారు. వారి తోడే యేసయ్యని పెట్టుకున్నా సరే వారికి భయం వేసింది అనమాట. అంటే వారు యేసయ్య మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడలేదు అనమాట. అందుకే వారు భయపడినట్లుగా మనం చూసాం. ఈ పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు మోషేని కానీ యెహోషువని కానీ మనం చూసుకున్నట్లయితే వారు పూర్తిగా దేవుడి మీద ఆధారపడినట్లుగా మనం చూస్తాం. అది ఎలాంటి పరిస్థితులు అయినా సరే వారు దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు వారితో మాట్లాడేవారు అనమాట. అలాగే ఈ రోజు నేను హబక్కూకు అనే ఒక ప్రవక్తని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డెలు లేకపోయినను, సౌలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఇంకా నెక్స్ట్ వచనం కూడా, ప్రభువుగా యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇక్కడ హబక్కూకు అను ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, అంజూరపు చెట్లు పూయకుండాను, అంజూరపు చెట్లు పూయకపోయినా సరే, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా సరే, ఒలీవల చెట్లు కాపు లేకపోయినా సరే, చేనిలోని పైరు పంటకు రాకపోయినా సరే, పంట వేసి పంట చేతికి రాకపోయినా సరే, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కూకు అసలు ఆయన ఉన్న విశ్వాసము, యేసయ్య యందు ఆయనకున్న ప్రేమని ఎంత స్పష్టంగా చేస్తున్నాడంటే, లిటరల్ గా నీకు ఏదున్నా లేకపోయినా, ఏమైనా లేకపోయినా నాకు యేసయ్య ఉంటే చాలు అని. ఆ కిందన వచనం చూడండి, 18వ వచనము, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. అసలు ఏదేమైపోయినా సరే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. పౌలు అంటాడు కదా, ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య మనతో ఉంటే చాలని. అలా అన్నమాట. హబక్కూకు కూడా అదే మాట చెప్తున్నాడు. ఇంకా 19వ వచనం చూసినట్లయితే, ప్రభువుగా యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపింపజేయును అని చెప్పి. ఆయనకి ఆశ్రయము యేసయ్యే, నా బలము యేసయ్యే, నా కాళ్ళని లేడి కాళ్ళలాగా యేసయ్య చేస్తాడు, ఇంకా ఉన్నతమైన స్థలములలో యేసయ్య నన్ను నిలబెడతాడని చెప్పి అని సాక్ష్యం ఇస్తున్నాడు యేసయ్యని గురించి, తనకున్న విశ్వాసం, తనకున్న ప్రేమ, ఎలా యేసయ్య మీద తన ఆధారపడ్డాడు అని చెప్పి. అలాగే మనం కూడా మన జీవితాల్లో
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, కొన్నిసార్లు మనము హాస్పిటల్ థియేటర్స్ మధ్యలో ఉండొచ్చు, కొన్నిసార్లు అప్పుల బాధల్లో ఉండొచ్చు, అప్పు వారు మనకు ఇళ్ళ మీదకి వచ్చి డిమాండ్ చేయొచ్చు. ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్ అయినా సరే ఆ క్షణము నువ్వు అసలు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరిని నువ్వు వేడుకుంటున్నావు. కొన్నిసార్లు మనుషుల సహాయం కోసం మనం పరిగెడుతూ ఉంటాం, కొన్నిసార్లు అధికారుల మాట కోసం మనము ఎదురు చూస్తూ ఉంటాం కదండి. కానీ ఈ గొప్ప గొప్ప కార్యాలు బైబిల్లో చేసిన గొప్ప గొప్ప ప్రవక్తలందరూ మనుషుల వద్దకు వెళ్ళలేదు కానీ, రాజులను ఆశ్రయించలేదు కానీ, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హబక్కూకు అదే అంటున్నాడండి, ఏది ఉన్నా లేకపోయినా, దొడ్లో సాలల్లో పశువులున్నా లేకపోయినా, గొర్రెలున్నా లేకపోయినా, పంట పండినా లేదా, అంజూరపు చెట్లు కాచినా కాయకపోయినా, ఒలివ చెట్లు కాపు వచ్చినా రాకపోయినా సరే, నేనైతే నా యెహోవా యందే నేను ఆనందించదను. అంత మాట చెప్పగలిగినంత విశ్వాసము, అలాంటి రోషము కలిగిన దేవుని నమ్ముకున్నందుకు మనకు ఆయన యందు అతిశయము, ఆయన ఎంత స్పష్టంగా ఆ వాక్యంలో రాశాడు అనేది మనం చూసి నేర్చుకోవాలని, ఈ పరిశుద్ధాత్మ సహాయం మనకి ఉండి మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా సరే యెహోవా యందు ఆనందించేవారిగా, ఫిలిప్పీ 4:4 ఉంటది, ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి అని అలా చెప్పగలిగిన ఆ ధైర్యము, అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వస్తుందండి. నిజమే కదా, ఏది ఉన్నా లేకపోయినా, అంటే ఇప్పుడు ఎర్ర సముద్రం ముందుంది, వెనక ఫరో సైన్యం ఉంది, మధ్యలో మనం ఉన్నాము. ఆ సమయంలో మనం నిజంగా ఆనందించే పరిస్థితి కాదు, కానీ మోషే దేవుడి మీద ఆనుకున్నాడు కాబట్టి, ఏదేమైపోయినా సరే ఏసే నాకున్నాడు కాబట్టి నాకు ఇది ఏం అవ్వదు, నేను ఇజ్రాయెల్ జనంగా నేను నడిపిస్తానని చెప్పి ఎంత ధైర్యంగా, ఆ రీతిగా మనం అందరం కూడా ధైర్యం కలిగి ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన దాన్నే మేము ముందున్నాను. మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడికి సహాయం కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయనే నా బలము అని హబక్కూకు ఎలాగైతే చెప్పారో మనం కూడా అలా చెప్పడానికి ఆయన ధైర్యం మనకు అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా యేసయ్యా, నీ పాదాల వద్దకు వస్తున్నాం తండ్రి. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న నా దేవుడు, కునికని నిద్రపోని దేవుడు, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభా యేసయ్యా. కొన్ని పరిస్థితుల్లో ప్రభా యేసయ్యా, నీ వైపు చూడకుండా ప్రభా ఈ లోకంలో నాయన మనుషులను, అధికారులను ప్రభా, రాజులను సంప్రదించే వారిగా మేము ఉన్నాం కానీ ప్రభా, నిజమైన నాయన యేసయ్యా దేవుని వైపు చూడలేని వారిగా మేము ఉంటున్నాం ప్రభా యేసయ్యా. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా నాయన ఆత్మలో పరిపూర్ణత మాకు దయచేయండి ప్రభా. ప్రతి చిన్న విషయంలో కూడా నిన్ను అడిగి మేము పొందుకునే వారికి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీవే నా బలము, నీవే నా కోట, నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా దుట్టికర్ర దండమని నాయన నీ మీద నాయన 100% ఆనుకునేలాగా మాకు సహాయం దయచేయండి. అటు కృప, అటు విశ్వాసంలోనికి నాయన మేము నడిపింపజేయబడ్డానికి మాకు కృప చూపించి సహాయం చేయమని త్వరగా రాని నజరుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాదిగలంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.